नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सजनिगलितं याबलात्कृत्यहुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావై కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున మూడవ పాసురాన్ని మనం చూడబోతున్నాం. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి నాంగల్ நம்பாவைக்கு சாத்தி நீராட்டினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கயலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே பூக்குறிந்து சீர்த்த முலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோரெம்பவாய் நீங்காத செல்వం నిరేందేలోరెంబవాయ్. అస్మన్ గురుభ్యో నమః. అద్భుతమైనటువంటి తిరుప్పావై ప్రబంధంలో మనం మూడవ పాసురాన్ని అనుభవించబోతున్నాం. మొదటి రెండు పాసురాల్లో గోదమ్మ ఏం చెప్పింది అన్న విషయాన్ని ఒక్కసారి సూక్ష్మంగా పరిశీలించి మూడవ పాసురం యొక్క అర్థాన్ని మనం సేవిద్దాం. మొదటి పాసురంలో పొందబడేవాడు పరమాత్మ, పొందించేవాడు కూడా పరమాత్మ అని చెప్పింది. అలాగే అధికారి ఎవరో కూడా చెప్పింది. పరమాత్మని పొందాలి అనే ఆశ ఉంటే చాలు పరివర్తన చేయొచ్చు. రెండవ పాసురంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, కృత్యాకృత్య వివేకం. వివేకం అంటే ఏంటి? మంచి చెడులను విడదీసి చూచుట అని అర్థం. అలా ఆ రెండవ పాసురంలో చెప్పిన తర్వాత మూడవ పాసురంలో మనకు ఏం అనుగ్రహించబోతోంది అమ్మ అంటే, ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఏమంటే సాధారణంగా ఫలశ్రుతి అనేది ప్రబంధం చివరిలో కదా ఇస్తారు. అవునండి, ప్రబంధం చివరిలో ఇస్తారు. కానీ ముందు ప్రారంభంలో కూడా అమ్మ చెప్పింది ఈ విషయాన్ని ఒక సూచికంగా. ఒకసారి పాసురం యొక్క అర్థాన్ని సేవించి కొన్ని విశేష అర్థాన్ని మనం యథాశక్తి సేవించే ప్రయత్నం చేద్దాం. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి, బాగా పెరిగి లోకములను కొలిచినటువంటి ఆ స్వామి యొక్క పేరును పాడి. వామన అవతారు, వామనుడిగా వచ్చాడు. వామనుడిగా మరుగుజ్జుగా వచ్చి బలి చక్రవర్తి దగ్గర యాచించాడు. ఏమి యాచించాడు? అయ్యా 3 అడుగుల నేల ఇవ్వండి చాలు అన్నాడు. అప్పుడు బలి, మన సంప్రదాయాల్లో మహాబలి అంటారు, చాలా గొప్పగా దానం చేసేవాడు. ఏమయ్యా నీ ఆకారాన్ని తగ్గట్టుగానే చాలా చిన్న కోరిక కోరుతున్నావు. మహాబలి నా దగ్గరకు వచ్చి ఇలాంటివా నువ్వు కోరేవి? గుర్రాలు కావాలా, రథాలు కావాలా, ఏనుగులు కావాలా, స్వర్ణ పతకాలు కావాలా, కన్యలు కావాలా, ఏం కావాలో కోరుకోవయా, లక్షలు ఇస్తాను. నాకు అవన్నీ ఏమొద్దండి, 3 అడుగులు చాలండి. ఒక్క 3 అడుగులు యాచించాడు. ఆ 3 అడుగులు మహాబలి ఇవ్వగానే మహా సంతోషంతో పెద్దగా పెరిగాడు. అప్పుడు పెరిగిన రూపాన్ని త్రివిక్రమ రూపము అన్నా. ఇక్కడ వామనుడిగా వచ్చాడు, త్రివిక్రముడిగా ఎదిగాడు. ఓంగి పెరిగి ఉలహు అళంద, లోకాల్ని కొలిచినటువంటి ఉత్తమన్, చాలా గొప్పవాడండి, ఉత్తముడండి. ఎవరా ఉత్తముడు? శ్రీమన్నారాయణుడే. ఎవరా ఉత్తముడు? వామనుడు. ఎవరా ఉత్తముడు? త్రివిక్రముడు. ఎవరా ఉత్తముడు? శ్రీకృష్ణుడు. ఆయనకే పురుషోత్తముడు అని పేర్పాడి అనే యొక్క నామాన్ని కీర్తించి, నాంగల్ నంపావైక్కు చాత్తి నీరాడినారు, మేము ఈ వ్రతం అనే మిషతోని స్నానం చేసినట్లయితే తింగిని నాడెల్లాం తింగళ్ ముమ్మారిపోయేదు, ఈది బాధలన్నీ కూడా తీరిపోయి చక్కగా ఒక మాసానికి 3 వర్షాలు కురుస్తాయి. ఒంగు పెరుంచెన్నెలూడు కాయలుగల, వరి దుబ్బలు గొప్పగా పెద్దగా పెరిగి నీటి సమృద్ధి చేత చాలా బలిసిన చేపలు అందులో ఉండి అవి కదలాలంటే కూడా వరిదుబ్బలు అడ్డొచ్చి ఎగురుతూ ఉంటాయి. అంత గొప్ప సమృద్ధి. ఉంగువళై పోదిల్ పొరివండు కణపడుప్ప, చక్కగా వికసించినటువంటి కమలములలో గండు తుమ్మెదలు నిద్రపోతూ ఉంటాయి. తేంగాదే పుక్కురిందు సీర్తములై పత్తివాంగ,
కుడం நிறைக்கும் వళ్ళల్ పెరుం పసుక్కల్. ఇలా ఈ వ్రతం చేయడం వల్ల చక్కటి పాడి సమృద్ధి, పంట సమృద్ధి కలిగి పశువుల కొట్టంలోకి వెళ్ళి ఆ కంటైనర్, ఆ పాత్రను తీసుకొని అక్కడ పెట్టి వాటి యొక్క పొదుగులను ఇలా లాగడమే ఆలస్యం అండి. కుండలు కుండలుగా కుండలు కుండలుగా కుండలు కుండలుగా పాల ధారని వర్షిస్తాయి. వళ్ళల్ ఉదారులైనటువంటి పెరుం పసుక్కల్, పెద్ద పశువులు, ఆ గోవు సంపద. నీంగాద సెల్వం నిరేందేలో రెంబావై, తరగని సంపద మనకు చేకూరుతుంది. ఈ వ్రతం మాది, చక్కగా బుద్ధితో వినండి, అవగాహించండి, ఈ వ్రతంలో పాల్గొనండి అని చెప్తుంది గోదాదేవి. ఇది పైపైన అర్థం. ఒక్కసారి కొంచెం విశేష అర్థాన్ని మనం చూద్దాం. ఓంగు ఉలహళంద ఉత్తమన్ పేర్పాడి. చూడండి, పరమాత్మ ఏ వికారము లేనివాడు కదా. వికారం అంటే ఏంటి? మార్పు. మనందరం వికారం ఉన్నవాళ్ళు కదా. పుట్టుట, ఉండుట, పెరుగుట, తరుగుట, నశించుట, ఇలాంటి వికారాలు మనకు ఉన్నాయి. పుట్టినప్పుడు గర్భంలో ఉంటుంది, తర్వాత మెల్లిగా శిశువుగా బయటకు వచ్చిన తర్వాత ఉంటుంది, కొద్దిగా బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, వంగిపోవడము, ఆ తర్వాత మరణం. ఇవన్నీ మార్పులు మనకున్నాయి. కానీ పరమాత్మ ఏ మార్పు లేనివాడు కదా. మరి ఎందుకు అంత పుట్టివాడుగా వచ్చాడు? ఎందుకు అంతగా పెరిగాడు? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఒక పక్కనేమో వేదం ఎటువంటి మార్పు లేనివాడు అని చెప్తుంది, ఒక పక్కన మీరేమో వామనుడిగా వచ్చాడు, త్రివిక్రముడిగా పెరిగాడు అంటున్నాడు. మరి ఇది వికారమే కదండి, ఇది మార్పే కదా. అది వికారం అంటే ఏదో కడుపులో కలిగే వికారం అర్థం చేసుకో. వికారం అంటే మార్పు అని అర్థం చేసుకోవాలి. అంటే ఈ పెరుగుట తరుగుట కూడా మన కొరకే కానీ స్వామి కొరకు కాదు. ఇది ఇందులో రహస్యం. అసలు ఎందుకు తీసుకున్నాడండి వామన అవతారాన్ని? బలిచక్రవర్తి ఇంద్రుడి రాజ్యాన్ని లాక్కున్నాడు. ఇంద్రుడి తల్లి అదితి తపస్సు చేసింది, పరమాత్మనే కరాలనుకుంది. ఇంద్రుడికి మళ్ళీ రాజ్యాన్ని కట్టబెట్టాలి అనుకుంది. మరి పరమాత్మ లాంటి వాడు పుట్టడం కుదరదు కదా. పరమాత్మే పుట్టాడు వామనుడిగా. ఈ పెరగడము తరగడం ఎవరి గురించి? ఇంద్రుడి కొరకు. ఇంద్రుడి కొరకు ఈ పెరగడము తరగడం. లోకాన్ని కొలిచినటువంటి ఉత్తముడు అంటే ఉత్తమన్ పాడి అంటే సరిపోతుంది కదండి. ఉత్తమన్ పేరు పాడి ఎందుకు? ఉత్తముడి యొక్క పేరును కీర్తించి. అసలు ఉత్తముడు అంటే అర్థం ఏంటి? పురుషోత్తముడు అని అర్థం. పురుషోత్తముడు అంటే అర్థం ఏంటి? పురుషులలో ఉత్తముడు అని చెప్పుకుంటే సాధారణమైన అర్థం అండి, అది కాదు అర్థం ఇక్కడ. పురుష అంటే ఏంటి? జడ ప్రకృతి కన్నా వేరేటువంటి జీవుడు. అంటే మనందరం పురుషులమే అని చెప్తుంటాం మనం. స్త్రీ అయినా పురుష శబ్దంతో చెప్తారు. పురి సేతే శయన ఇది పురుష అంటే పురములో నిద్రించువాడు జీవుడు. పురము అంటే శరీరము అని అర్థం. శరీరంలో నివసించేవాడు ఎవరు? జీవుడు. మనలోనూ ఉంటాడు జీవుడు, ఆడవాళ్ళలోనూ ఉంటాడు, పక్షుల్లోనూ ఉంటాడు, పశువుల్లోనూ ఉంటాడు, అందరిలో జీవుడు ఉంటాడు. అలా జీవుడు ఏం చేస్తున్నాడు కాబట్టి పురుష అన్నాడు. జడ ప్రకృతి కన్నా వేరైన పురుషుడి కన్నా పురుషోత్తముడు గొప్పవాడు. ఈ జడ పదార్థము కన్నా వేరైన పురుషుడి కన్నా గొప్ప పురుషుడు ఇంకొకడు ఉన్నాడండి. ఆయనకే ఉత్పురుష అని పేరు. అంటే ముక్తి పురుషుడు, ముక్తిని పొందినటువంటి వాడు. ఇలా మనలాగే ఈ భూమండలం పైన సంసారంలో ఉంటూ, సంసారం అంటే ఏంటి? జనన మరణ చక్రము అని అర్థం. ఇలా పుట్టడము, కర్మలు చేయడము, ఈ కర్మలకు అనుగుణంగా మళ్ళీ ఏదో జన్మలు తీసుకోవడం, ఇవన్నీ ఎవడు పడతాడు అని కొంత జ్ఞానం కలిగి ఎప్పుడూ ఆనందంగా ఉండే స్థితి ఉంటుందా అనే ఒక జిజ్ఞాస కలిగి ఆచార్య సమాశ్రయణం పొంది, అంటే ఆచార్యుల దగ్గరికి వెళ్ళి ఆ సమాశ్రయణం పొందిన తర్వాత మంత్రార్థాన్ని తెలుసుకొని భగవంతునికి శరణాగతి చేస్తే ముక్తి లభించిన వాళ్ళని ముక్త పురుషులు అంటారు. వాళ్ళకన్నా వేరైన వాడు పరమాత్మ. ఆ తర్వాత ఎప్పుడూ వైకుంఠంలో ఉండేవారికి నిత్యులు లేదా నిత్య పురుషులు అని పేరు. వాళ్ళకన్నా వేరైనవాడు, జల ప్రకృతి కన్నా వేరైన పురుషుల కన్నా వేరైనవాడు, ఉత్పురుషుల కన్నా వేరైనవాడు, ఉత్తర పురుషుడి కన్నా వేరైనవాడు. అంటే సంసారంలో ఉన్నటువంటి బద్ధుల కన్నా వేరైనవాడు, ముక్తి పొందిన వాళ్ళకన్నా వేరైనవాడు, ఎల్లప్పుడూ వైకుంఠంలో ఉండేటువంటి నిత్యుల కన్నా వేరైనవాడు పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు అని అర్థం. అలాంటి పురుషోత్తముడు యొక్క పేర్పాడి, ఆయన యొక్క నామాన్ని కీర్తించి, ఇదే అసలు రహస్యం. కలియుగంలో ఉజ్జీవించాలి అంటే కలౌ సంకీర్త్య కేశవం అన్నారు. ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞై త్రేతాయాం ద్వాపరే అర్చయన్ను యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం. ప్రతి ఒక్క యుగంలో
పరమాత్మని పొందడానికి ఒక్కొక్క ఉపాయం చెప్పబడింది. కృతయుగంలో తపస్సు చెప్పబడింది. తపస్సు అంటే ఏదో కాస్త ఓ అరగంటో గంటో చేసేది కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల తరబడి చేసేటువంటి ఒక తపస్సు. అలాగే త్రేతాయుగంలో యజతో మఖై యజ్ఞయాగాదులు చెప్పబడ్డాయి. ఎలాంటి యజ్ఞయాగాదులు? కొన్ని వందల వేల సంవత్సరాల పాటు జరిగేటువంటి యజ్ఞయాగాదులు. అలా త్రేతాయుగంలో చేయడం ద్వారా భగవానుని పొందవచ్చు. ఇకపోతే ద్వాపరయుగం. ద్వాపరయుగంలో ఏంటి? పరిచర్య. గోపికలు ఏ ఫలాన్ని ఆశించకుండా కృష్ణుడికి సేవ చేయడమే ఒక ఫలం అనుకొని చేశారు, దాని ద్వారా ముక్తి. మరి కలియుగంలో ఏంటండి? కలియుగంలో నామ సంకీర్తనయే ముక్తి. ఒక్కొక్క యుగంలో మనిషి యొక్క ఆయుర్దాయం ఒక్కోలాగా ఉంది. కృతయుగంలో లక్షల సంవత్సరాలు, త్రేతాయుగంలో వేల సంవత్సరాలు, ద్వాపరయుగంలో 200-300 సంవత్సరాలు, కలియుగంలో ఎంతండి? శతమానం భవతి శతాయు పురుష అని వేదం చెప్తుంది. 100 సంవత్సరాలు కలియుగంలో మనిషి యొక్క ఆయుర్దాయం. మనందరం 100 సంవత్సరాలు ఉంటున్నామండి? మరి ఏదో రకరకాల వ్యాధులు ఇలాంటి వాటితోనే వెళ్ళిపోతున్నారు. 40కి వెళ్ళిపోతున్నారు, 30కి వెళ్ళిపోతున్నారు, 10లో వెళ్ళిపోతున్నారు, గ్యారంటీ లేదు. కాబట్టి ఆయుర్దాయం తక్కువ ఉన్నప్పుడు అయ్యో వీడు ఇవన్నీ చేయలేడే అని పరమాత్మ కటాక్షించి, ఏం లేదురా నామం చెప్పు చాలు, చక్కగా మనసులో భావించి ఒక నామం చెప్పు, మనసులో భావించు, శరణాగతి చేయి, ఒక పుష్పాన్ని సమర్పించు చాలు, నేను తృప్తిపడతాను అన్నాడు. అది మనస్ఫూర్తిగా చేయాలి. చెప్పడం చాలా సింపుల్గా ఉన్నా ఇది భావంతో చేయాలి. ఇక్కడ ఉత్తమన్ పేర్పాడి, కలియుగంలో భగవన్ నామం కీర్తించడమే, భగవన్ నామం చెప్పడమే గొప్పదైన ఒక మార్గం. కాబట్టి అదో ఉత్తమన్ పేర్పాడి, ఆయన యొక్క పేరును కీర్తించినట్లయితే నాంగల్ నం పావైక్య చాత్య నీరాడినాల్, మేము ఈ వ్రతము, ఈ స్నానం అనే ఒక మిషతోని వెళ్ళి ఈ వ్రతంలో పాల్గొన్నట్టయితే, మిష అంటే ఏంటి? ఒక బహానా, ఏదో ఒక రీజన్ అని అర్థం అనమాట. ఈ గోపికల యొక్క ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటి? కృష్ణుడి కలవటం. మరి ఇప్పుడు ఈ వ్రతం పేరుతో ఏం చేస్తున్నారు? ఈ వ్రతం పేరుతోని ఆ గోపవృద్ధులకు కూడా చక్కగా వర్షం పడేట్టుగా లోకక్షేమాన్ని కూడా కోరుతున్నారు. ఇందులో ఒక రహస్యం ఉంది. తీంగిని నాడెల్లాం తింగళ్ ముమ్మారిపోయేదు. ఈ వ్రతంలో మీరు అవగాహించినట్లయితే, అవగాహించడం అంటే ఏంటి? పాల్గొనడం అర్థం, పార్టిసిపేట్ చేయడం అర్థం. ఇలా వ్రతంలో ఉన్నట్లయితే తీంగిని నాడెల్లాం తింగళ్ ముమ్మారిపోయేదు, ఈతి బాధలు లేకుండా. ఈతి బాధలు అంటే అతివృష్టి, అనావృష్టి, అలాగే రాజుల నుంచి బాధలు. ఏమన్నా రాజులు ఎక్కడున్నారు? ఇప్పుడు మనకి రాజులు లేరు కదా, రాజులు లేరు, పొలిటీషియన్స్ ఉన్నారు కదా, గవర్నమెంట్ ఉంది కదా. ట్యాక్స్ రూపంలో బాగా బాధించి ఇలా చేయకుండా, అలాగే ఈ పంటలన్నీ కూడా మిడతలు రావటం వల్లనో, పశువుల వల్లనో, ఏనుగుల వల్లనో ఇలా నష్టపోకుండా, ఈ ఈతి బాధలు లేకుండా, దొంగల భయాలు లేకుండా, అతివృష్టి, అనావృష్టి, వైల్డ్ ఫైర్, కార్చిచ్చులు ఇలాంటివి ఏమీ లేకుండా చక్కగా తింగళ్ళు ముమ్మారి పేదు. వర్షం ఎలా పడుతుందండి? మాసానికి 3 సార్లు కురుస్తుంది. అంటే వర్షం పడడం, చక్కగా తడిగా ఉండడము, మళ్ళీ ఒక 9 రోజులు పొడిగా ఉంటుంది, మళ్ళీ 11 రోజు మళ్ళీ వర్షం పడుతుంది. అలా ఒక మాసానికి 3 వర్షాలు కురుస్తాయి అని చెప్తుంది. ఈ 3 వర్షాలు ఎవరి గురించి అండి? చక్కగా పరిపాలించే రాజు గురించి ఒక వర్షం, బ్రాహ్మణుల గురించి ఒక వర్షం, పాతివర్త్యాన్ని పాటిస్తున్నటువంటి స్త్రీల గురించి ఒక వర్షం. ఇలా అందంగా చెప్తారు. పరిపాలించేవాడు ఎలా పరిపాలించాడండి? ఒక బాధ్యతగా పరిపాలించాడు. రాజు అంటే అర్థం ఏంటి? రంజనాత్ రాజా అని అర్థం. అంటే రంజింపజేయువాడు, ఆనందింపజేయువాడు అని అర్థం. అంతేగాని పరిపాలనలో ప్రజల్ని పీడించి హింసించి వాడు ఆనందపడేవాడు రాజు కాడు. ప్రజల్ని ఆనందింపజేయువాడు రాజు. ఆ రాజు అనే శబ్దానికి అర్థం ఇది. అలా చక్కగా పరిపాలించే రాజు కొరకు ఒక మంచి వాన, అంటే చక్కగా పరిపాలించే మినిస్టర్స్ గురించి ఒక వాన. అలాగే వేదాధ్యయనం చేస్తూ, ధర్మాన్ని అనుష్ఠిస్తూ, ధర్మాన్ని అధ్యాపన చేస్తూ, అధ్యయనం అధ్యాపనం, లెర్నింగ్ టీచింగ్, ఇలా ధర్మాన్ని ప్రబోధిస్తున్నటువంటి చక్కటి బ్రాహ్మణుల గురించి ఒక వర్షం. అలాగే ఆయా ధర్మాలని పాటిస్తున్నటువంటి స్త్రీల గురించి ఒక వర్షం. ఇలా ఒక మాసంలో 3 సార్లు వర్షాలు పడతాయి. వర్షాలు పడితే ఏమవుతుంది? ఏంటి ప్రయోజనం? తర్వాత చెప్తున్నారు. అలా వర్షాలు కురిసి ఓంగు పెరింసన్నెలు ఊడు కాయలు హళ. గోదాదేవి మనసులో ఆ పెద్దగా పెరిగినటువంటి త్రివిక్రముడే మనసులో ఉన్నాడు. కాబట్టి ఆ త్రివిక్రముడినే మనసులో ఉంచుకొని ఆ వరి దుబ్బలు ఎలా పెరుగుతాయట? ఓ త్రివిక్రముడిలాగా పెద్దగా పెరుగుతాయట. అంత పెద్దగా పెరుగుతాయి. ఏంటి అంత పెద్దగా వస్తాయా? నిజంగా అంత పెద్దగా ఉంటే కోయటం ఎలాగండి, చూడటం ఎలాగండి? అంటే అంత సమృద్ధి ఉంటుంది అని అర్థం, అంత ప్లెంటీ ఆఫ్ అని అర్థం అనమాట. చాలా వరి దుబ్బలు పెరుగుతాయి.
చక్కటి నీటి సమృద్ధి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక మాసానికి మూడు సార్లు చక్కగా వర్షాలు పడ్డప్పుడు చక్కటి నీటి సమృద్ధితోని ఆ వరి పెరుగుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి చేపలు చక్కగా బలిసిపోయి కదలటానికి కూడా వీలు లేకుండా ఎగురుతూ ఉంటాయట. అంతటి సమృద్ధి. ఓంగు పెరుగు సన్నెలు ఊడు కయలు ఉహళ, కయలు చేపలు ఎగురుతూ ఉంటాయి. అంటే కదలడానికి వీలు లేకుండా ఎగురుతూ ఉంటాయంటే అర్థం ఏంటి? అంత గొప్పగా వరి పెరుగుతుంది, అంత గొప్పగా నీటి సామర్థ్యం. పుంగువళై పోదిల్ పొరివండు కనపడుప్ప. ఆ చక్కటి నీటి సమృద్ధిలో కలువ పూలు కూడా చక్కగా వచ్చి, కలువకు తామరకి ఒక భేదం ఉందండి. తామర పువ్వు సూర్యోదయం అవుతూనే వికసిస్తుంది, కలువ చంద్రోదయం అయితే వికసిస్తుంది. ఇది తేడా. అలా కలువ పూలు చక్కగా వికసించినప్పుడు తుమ్మెదలన్నీ వచ్చి వాళ్తాయట. ఆ తుమ్మెదలు వచ్చి వాలేట అంత గొప్ప సమృద్ధి కలిగినటువంటి ఆ కలువ పూలు, ఆ పుష్పంలో మకరందం, తేనెని తాగడానికి వచ్చినటువంటి ఆ తుమ్మెదలు చక్కగా అందులో ఉండి కనపడుప్ప తేంగాదే పుక్కిరిందు చీర్తములై పత్తివాంగ కుడం నిరైக்கும் వళ్ళలు పెరుంపసుక్కల్ నీంగాద సెల్వం నిరేందు ఏలో రెంబావాయ్. అంత మాత్రం కాదండి, ఒక పంటలు మాత్రమే కాదు, పాడి కూడా ఎలా ఉంటుందట అంటే సమృద్ధిగా నీరు ఉండడం వల్ల, సమృద్ధిగా పంట పండడం వల్ల, సమృద్ధిగా గడ్డి ఉండటం వల్ల పశువులు కూడా చక్కగా బలిష్టంగా ఉండి పశువుల కొట్టంలోకి వెళ్ళి ఇలా వాటి యొక్క సిరలను పట్టుకొని ఇలా లాగడమే ఆలస్యం అండి. కుండలు నిండి పొంగి పొర్లేట్టుగా పాలను ఉదారమైనటువంటి ఆ పశువులు స్రవిస్తూ ఉంటాయి, పాలను కురిపిస్తూ ఉంటాయి. తీసుకువెళ్ళేవాడి యొక్క కంటైనర్లో లోపం ఉంటే ఉండొచ్చేమో, అంటే ఒక చిన్న బిందెను చిన్న చెంబు తీసుకువెళ్తే వాటిలో లోపం ఉండొచ్చేమో, కానీ పాలను ధారలుగా వర్షించడానికి ఎటువంటి లోపం లేని పశువులు ఉంటాయి అని చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు తీసుకొని వెళ్ళే వాటిలో లోపం ఉంటే ఉండొచ్చేమోనండి. ఒక పెద్ద బిందె తీసుకొని వెళ్ళాలి, చిన్న చెంబు తీసుకెళ్ళే వాడికి అంతే వస్తుంది. పెద్ద బిందె తీసుకెళ్తే అందులో నిండా నిండుతుంది. ఇంకా పెద్దది తీసుకొని వెళితే మీరు బిందెలు మారుస్తూ ఉండటమే తప్ప అవి ఆగిపోవడం అంటూ ఉండదు. అంత గొప్ప సమృద్ధి కలుగుతుంది, పశు సమృద్ధి, పంట సమృద్ధి కలుగుతుంది ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే. కుడం నిరేక్కుం వళ్ళల్ పెరుం పసుక్కల్ నీంగాద సెల్వం నిరేందు. తరగని గొప్ప సంపదలు, ఇదే కదా మనకు కావాల్సింది. సంపద ఏదో వస్తాయి అంటే ఏదో కాస్త ఉండి మరి కొంతకాలానికి పోతాయి అని అర్థం కాదు. ఎప్పుడూ తరిగిపోని ఒక సంపద మనకు చేకూరుతుంది అని చెప్తుంది గోదావరి. అంటే ఏంటి? బాహ్యమైనటువంటి లౌకిక సంపదలు ఉంటాయి, అంతకన్నా గొప్పదైన సంపద ఏంటి మనం చెప్పుకున్నాం, కైంకర్య సంపద, సేవ. ఆ శ్రీమన్నారాయణకు చేసేటువంటి సేవ, ఆ కైంకర్యము, ఆ సేవ తరగకుండా ఎప్పుడూ ఉంటుంది అని చెప్తుంది. ఏమంటే ఇక్కడ ఒక చిన్న సందేహం. గోపికలందరూ కృష్ణుణ్ణి కలవాలని కదా వ్రతం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ పాడి సమృద్ధి, పంట సమృద్ధి ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? ఈ విషయం ఎందుకు చెప్తున్నారు అంటే లోకక్షేమాన్ని కాక్షించాలి ప్రతివాడు. నాకు భక్తి ఉందని నేనేదో ఇంట్లో కూర్చొని మాల తిప్పడం కాదు, బయటికి వెళ్ళాలి, 10 మందితో కలిసి మనం భగవద్గుణాలని అనుభవించాలి, లోకక్షేమాన్ని కోరాలి. అవతారికలో మనం విన్నట్టుగా కృష్ణుణ్ణి కలవనీయకుండా ఉన్నటువంటి గోపవృద్ధులు ఇవాళ కృష్ణుణ్ణి కలుసుకోవడం కోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ వర్తమాన పేరుతోని కృష్ణుణ్ణి కలుస్తున్నారు. కృష్ణుడిని కలవడమే ప్రయోజనం కదా, అంత మాత్రం చేత ఆగలేదు గోపికలు. ఈ గోపవృద్ధులు మనకి ఇంత సహాయం చేశారు కాబట్టి కృతజ్ఞతా బుద్ధితోని ఇదిగో దీన్ని కాంక్షిస్తున్నారు. చక్కగా వర్షాలు పడి, చక్కగా పాడి పంట అభివృద్ధి చెంది లోకమంతా పచ్చగా కళకళలాడుతూ ఉండాలి. ఇలా లోకక్షేమాన్ని కాంక్షించేవాడు నిజమైన భక్తుడు. భక్తి అంటే ఏమిటి? ప్రీతి విశేషము అని అర్థం. భక్తిస్తు ప్రీతి విశేష. ఆ భగవంతుడి పైన మనకుండే ప్రీతి. మన భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు కదండి. అన్నమాచార్య కీర్తన కూడా అదే చెప్తుంది కదా, అందరికీ శ్రీహరే అంతరాత్మ అని చెప్తున్నాడు కదా. కాబట్టి అందరిలోనూ పరమాత్మ ఉన్నప్పుడు మరి పరమాత్మ లేని స్థానం ఎక్కడుంది? పరమాత్మ లేని జీవుడు ఎక్కడున్నాడు కదా. కాబట్టి లోకక్షేమాన్ని కూడా కాంక్షించేవాడే నిజమైన భక్తుడు. చూడండి, తిరుప్పావే అనగానే ఏదో భక్తి ఏదో అనుకుంటారు, అది కాదు. సామాజిక స్పృహ కూడా మన ప్రబంధాల్లో, మన ఇతిహాస పురాణాల్లో, వేదంలో ఉంది. దాన్ని చక్కగా మనం పరిశీలించి పెద్దల ద్వారా తెలుసుకోవడం ప్రాధాన్యం. కేవలం వ్రతము ప్రబంధము అంటే ఏదో కొబ్బరికాయ, పండ్లు, ప్రసాదం ఇంత మాత్రం గుర్తురావడం కాదు. లోకక్షేమం ప్రధానం.
కాబట్టి ఇక్కడ గోదాదేవి లోకమంతా కూడా చక్కగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇక ఈ వ్రతంలో మీరు ఆచరించినట్లయితే, అవగాహించినట్లయితే ఈ సంపదలు, పాడి పంట ఎలా ఉంటాయి, ఎప్పుడూ తరగకుండా కళకళలాడుతూ ఉంటాయి అన్నారు. అందుకే పెద్దలు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మంగళాశాసనం చేయాల్సి వస్తే ఈ పాసురాన్నే చెప్తారు. ఈ పాసురాన్ని చెప్పి చివరిలో ఏలో రెంబావే చెప్పకుండా నీంగాద సెల్వం నిరైందు అని అక్కడికి ఆపి అప్పుడు శతమానం భవతి అని నక్షత్రాలు వేస్తూ ఆశీర్వదిస్తారు. అంతటి గొప్ప పాసురం ఇది. అలాంటి గొప్ప పాసురంలో ఇన్ని అర్థాలు మనకు భాషించాయి. ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే, కృష్ణుని కలవడం ఒక ముఖ్యమైన ఉద్దేశం అయినప్పటికీ కూడా లోకక్షేమాన్ని కాంక్షించారు అని చెప్పారు. చూడండి, వేదంలో కూడా మనకు ఒక విషయం ఉందండి. స్వర్గగామో జ్యోతిష్టోమేయ జయత, స్వర్గాన్ని కోరుకునేవాడు జ్యోతిష్టోమమును చేయవలెను అని ఉంది. అంటే ఆ జ్యోతిష్టోమ యాగం చేసేవాడికి స్వర్గం లభిస్తుంది. ఎప్పుడు లభిస్తుంది? శరీరం పడిపోయిన తర్వాత వాడు స్వర్గానికి వెళ్ళగలడు. ఈ శరీరంతో వెళ్ళడానికి అవకాశం లేదు. మరి ఈ శరీరంతో ఉన్నంతకాలం మరి వాడు బాగుండాలా వద్దా? పిల్లలతోని, మనవాళ్ళతోని, చక్కటి సంపదలతోని ఆనందంగా ఉండాలా వద్దా? ఉండాలి. కాబట్టి దానికి అనుషంగికంగా ఆయురాశాస్తే అని చక్కటి ఆయుషోహము, సంపదలు కలగడానికి దానికి అనుషంగికంగా చేస్తారు. అంటే యాక్సిలరీ అంట, సప్లిమెంట్ లాగా అనమాట. సో ప్రధానంగా పొందే ప్రయోజనం ఒకటి, దానికి అనుషంగికంగా పొందే ప్రయోజనం మరొకటి. ఇది వేదంలో చెప్పబడిన ప్రక్రియ. అలాగే గోపికలకు కృష్ణుడిని పొందడం ప్రధానమైన ఉద్దేశం. అందులో భాగంగా లోకక్షేమాన్ని తలిచి ఈ వ్రతంలో అవగాహించడం వల్ల ఇవి ఇంత సస్యశ్యామలంగా ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ వ్రతం మీరు చేయాలా, నేను చేయాలా, పక్కింటి వాళ్ళు చేయాలా, ఎదురింటి వాళ్ళు చేయాలా? ఎవరు చేయాలి? అందరము చేయాలి. లోకం యొక్క క్షేమాన్ని కాక్షించే ప్రతి ఒక్కరూ, లోకం పచ్చగా ఉండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని చేయాలి. ఇలా మొదటి పాసురంలో ఉపేయాన్ని, అధికార స్వరూపాన్ని చెప్పి, రెండవ పాసురంలో ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పి, మూడవ పాసురంలో ఈ వ్రతం మనం చేసినట్లయితే కలిగే ప్రయోజనాన్ని, పాడి పంట యొక్క సమృద్ధిని, తరగని సంపదని చెప్పింది గోదాదేవి. తర్వాత పాసురంలో మరికొన్ని విశేషాలను మనం భగవద్భాగవత ఆచార కటాక్షంతో సేవిద్దాం. శ్రీమచ్చై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. స్వస్తి. అనేక మంగళాశాసనాలు.